ప్రైజ్ ది లార్డ్. దేవుని నేను స్తుతిస్తున్నాను. ఒకవైపు ఉండే భారంగా ఉంది, దుఃఖం ఉంది. అపోస్టల్ లివింగ్స్టన్ గారు నాకు సుపరిచితులు. వారిలో నేను చాలా కార్యాలు గమనించినాను, నేర్చుకున్నాను. క్రైస్తవ లోకం ఒక గొప్ప కారణ జన్మని కోల్పోయాం. కానీ క్రైస్తవులను మనం మరణాన్ని నష్టంగా ఎంచడం లేదు. పౌలు భక్తుడు చెప్పిన రీతిగా క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైనా అది నాకు లాభమే. మరి ఇంత గొప్ప దైవజనుడు అతని జీవితాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఆయనకు కారణ జన్ముడు, దర్శనం గల వ్యక్తి. మరి తుది శ్వాస వరకు దేవుని కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి తన జీవితాన్ని ప్రభువుకు అర్పించినాడు. ఒక మంచి మరణం అది లభించడం దైవాశీర్వాదం. సంఖ్యాకాండం 23 నీతిమంతులకు కలుగు మరణం. 23:10 నీతిమంతులకు కలుగు మరణము నాకు సంభవించునుగాక. మా చిన్నతనంలో ఈ మాట నాకు అర్థం కాలేదు. మా నాన్నగారు గొప్ప దైవజనులు పాస్టర్ మ్యాథ్యూ గారిని అడిగిన చిన్నప్పుడు, నీతిమంతులకు వచ్చే మరణం ఎలా ఉంటుంది అంటే హాయిగా వారు ఈ లోకం నుండి దాటిపోతారంటే, మా నాన్నగారు ఒక మాట అన్నారు, నీతిమంతులకు వచ్చే మరణం అంటే హతసాక్షుల మరణం కూడా కావచ్చు అన్నాడు. ఒక హతసాక్షిగా మరణించడం కూడా అది నీతిమంతులకు వచ్చే మరణం. నాకు చాలా కనువిప్పు కలిగజేసింది. కొన్ని నెలల ముందు మనము ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని మనము గమనించినాము. ప్రభు కొరకు హతసాక్షిగా మరణించినాడు. అది గొప్ప మరణమే. నేను ఈరోజు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నిండు వయసుతో, దీర్ఘాయుస్తో దైవ కార్యాలు మెండుగా చేసి పండిన వయసులో దేవుని పిలుపు పొందుకొని వెళ్ళడం, అది కూడా మహాభాగ్యం అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయుస్సు, ఆరోగ్యం దేవుడిచ్చే దానమే. కొందరికి ఆయుస్సు ఉంటే ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం లేని ఆయుస్సు ఎందుకు. కానీ దైవజనునికి దేవుడు ఆయుస్సు ఇచ్చినాడు, నిండు ఆయుస్సు. మోషే రాసిన కీర్తన 90 కీర్తనలు మనం చూస్తాం, 70 లేకుంటే 80 ఆ లిమిట్ కూడా దాటినాడు. నాకు తెలిసి 93 సంవత్సరాలని విన్నాను. ఇట్స్ ఎ లాంగ్ లైఫ్. ఒక 7 సంవత్సరాలు అయితే నిండు 100 ఏళ్ళు. అంటే దేవుని దయ ఎంతగా ఉండింది. చాలాసార్లు అనారోగ్యానికి గురైనారు వారి బంధువులు. నాకు తెలుసు, సిస్టర్ శాంతి సుధాకర్ గారు, రాజ్కుమారి పాస్టర్ గారు చాలా పరిచర్యలు చేసినారు. ఇంకా చాలామంది చేసి ఉండొచ్చు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడల్లా నేను అనుకునేదాన్ని, పాస్టర్ గారు మరి ఏ విధంగా ఇలా బలహీనం అయిపోయినాడు కదా. కానీ వెంటనే మళ్ళీ పక్షిరాజు యవనం వల్ల యవనాన్ని దేవుడిచ్చి తిరిగి అతన్ని చూసినప్పుడు అసలు అలాంటి అనారోగ్యత ఇతనికి వచ్చిందా అనే అనుమానంతో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, దిస్ ఇస్ నథింగ్ బట్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ గెట్స్ ఫ్రమ్ గాడ్. బలమిచ్చే దేవుడు రాజులకు బలమిచ్చి తన అభిషక్తులకు అధిక బలం ఇస్తాడండి. అపోస్తలుడు లివింగ్స్టన్ గారికి బలం మాత్రం కాదు, దేవుడు అధిక బలం ఇచ్చి నడిపించాడు. నేను దేవుణ్ణి నిండుగా స్తుతిస్తున్నాను. అతని జీవితం ఆదర్శప్రాయం. వన్ థింగ్, యాజ్ అ గాడ్ సర్వెంట్ ఐ రియలైజ్డ్ ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ లైఫ్. సాధారణమైన జీవితం కాదు, ఇట్స్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్. ఈజ్ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పూర్ణుడు, దీనుడు, దైవ చిత్తానికి లొంగిపోయినవాడు.
ఆటంకాలు, అనర్థాలు, సవాళ్ళు ఎన్నెన్నో ఎదుర్కొన్నాడు జీవితం. ఎక్కడ కూడా ఆ దర్శనాన్ని వదిలిపెట్టలేదు, పక్కన పెట్టలేదు. గురి వద్దకే పరిగెత్తున్నాడు. పౌలు భక్తులు అంటారు, నేను గురి వద్దకే పరిగెత్తున్నాను, గురి లేని వారిగా నేను పరిగెత్తగలేదు. గాలికి కొట్టినట్లు కాదు నా ప్రయాసం. నేను ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడమైపోతానేమో, నన్ను నేను నలుగొట్టుకొంచున్నాను. అలాంటి భక్తుడైన పౌలు జీవితానికి సమంగా నాకు అనిపించింది. ఒకరోజు నేను అడిగింది తెలుసుకున్నాను, పాస్టర్ గారు భార్య ఎక్కడ ఉంటుంది, పిల్లలు ఎక్కడ ఉంటారు అంటే నాకు వచ్చిన జవాబు ఏంటంటే, భార్య చనిపోయింది, పిల్లలు ఇద్దరు వారు కూడా మరణం అయిపోయినారు. నాకు ఒకలాంటి షాక్ అనిపించింది. ఇంత గొప్ప దైవజనుడు, భార్య ఈ లోకం దాటిపోయింది, పిల్లలు కుమార్తె కూడా లేనంటే మరి ఎవరున్నారు అన్నప్పుడు నాకు దొరికిన సమాధానం, మనమరాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను హృదయంలో దేవుడిచ్చిన వాక్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను. డెఫినెట్లీ హీ హస్ లెఫ్ట్ ఎ లెగసీ బిహైండ్. ఆయన దర్శనాన్ని నెరవేర్చడానికి ఆయన పుట్టిన బిడ్డలు మాత్రం కాదు, ఆత్మీయ కుమార్తెలు ఉన్నారని నేను ప్రభువులో సంతోషించినాను. ఎందుకంటే గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ లీవ్ దర్ లెగసీ బిహైండ్. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 12:12 ఒక మాట ఉంది, నీతిమంతుల వేరు చిగురుస్తున్నారు. ఎవరు ఆపలేదు? ద రూట్ ఆఫ్ ద రైటియస్ విల్ ఫ్లరిష్. చాలా మంది సేవకులు అనుకుంటారు, మేమైన తర్వాత ఇంకెవరు, మేము ఈ లోకం నుండి దాటిపోయి మరి ఇంకెవరు ఈ సేవ చేస్తారా? నథింగ్ టు వరీ, బికాస్ గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యువర్ పోస్టరిటీ. తన సేవకుల సంతానము నిత్యము నిల్చుంటున్నాడు. నన్ను సంతోషపరిచే వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు పిలుచుకున్న బిడ్డలను దేవుడు నాటుకుంటాడు. వారి కాలం పర్యంతరం వారి కడుపున పుట్టిన బిడ్డలు తన విశ్వాస్యత చూపి గద్దెంపులతో కూడా సరిచేస్తారు. ఒకవేళ క్రోధంతో దెబ్బలతో సరిచేసైనా తన సేవకులుకున్న దర్శనాన్ని నెరవేర్చగలడు దేవుడు. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. లూకా సువార్త 1:23 ఒక మాట ఉంది, మంచి మాట నాకు జ్ఞాపకానికి వచ్చింది. లూకా సువార్త 1:23, అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. మరి దేవుడు మనకు సేవా దర్శనము ఇచ్చినప్పటి నుండి నమ్మకంగా పనిచేసినాడు, దీవింపబడినాడు, దీవెనకు కారణమైనాడు, అనేక బ్రతుకులను వెలిగించినాడు, అద్భుతమైన సేవలను తెలుగు ప్రజలకు అందించినాడు. అది కూడా చాలా గొప్ప కార్యం. తాను పుట్టిన తెలుగు గడ్డపై ఉన్న తెలుగు ప్రజలు పరదేశంలో దుబాయ్ ఈ ప్రాంతంలో తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన సేవలు అమోఘములు. నాకు కూడా భాగ్యం దొరికింది. రసల్ ఖైమా కాన్వకేషన్ నన్ను పిలిచిన ఐ వాజ్ వన్ ఆఫ్ ద 4 స్పీకర్స్. 3 రోజుల కోరికలో దేవుని వాక్యాన్ని అందించడానికి మరి దైవజనుడు నన్ను ఆహ్వానించడం ఎంతో సంతోషమైన. అప్పుడు కూడా నేను గమనించిన అవిరామమైన కృషి, వయస్సును మించిన ప్రయాసం. అది వృద్ధాప్యంలో ఉండే సేవకులు నేర్చుకోవాలి. ఈరోజు యవనస్తులు నేర్చుకోవాల్సి ఉంది.
వృద్ధాప్యంలో ఉన్న సేవకులు కూడా, తలపండిన సేవకులు కూడా నేర్చుకోవాల్సిన చాలా కార్యాలు ఉన్నాయి. అంటే ఐ నెవర్ సా హిమ్ టేకింగ్ రెస్ట్. అంత పెద్ద కాన్వర్సేషన్ అయితే ఉంది. మాస్టర్ ఈజ్ ఆన్ హిస్ ఫీట్, మూవింగ్ అబౌట్, గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఆర్గనైజింగ్, అన్నింటిలో పాస్టర్ ఉన్నారు. చూసి నేర్చుకున్నాను. అలసిపోయినానని, నాకు బాగోలేదు, మాటలు వినపడలేదు. సో యాక్టివ్. అంటే దేవుడు ఇచ్చిన పని పట్ల ఉన్న ఆసక్తి ఇంతంతగా. మరి ఒక కార్యం, ఈ తరం సేవకులు మా ఇంట్లో చాలా ఆదర్శప్రాయమైన దైవం. You have to learn, you have to keep on learning till the end of our lives. నేర్చుకోవాలి, మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి. ఇలాంటి గొప్ప మాదిరికరమైన దైవజనులు చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. అయితే హిస్ లైఫ్ అండ్ టెస్టిమనీ ఇస్ వండర్ఫుల్. దైవజనులు ఈ లోకం నుండి దాటిపోతారు కానీ సాక్ష్యానికి చావులేదు. నో డెత్ ఫర్ టెస్టిమనీ. టెస్టిమనీ గోస్ ఆన్ ఫర్ జనరేషన్స్. అందుకే 1 కొరింథీ 15:58లో మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు, కదలని వారిగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి, ఆయన కార్యాలయంలో ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలని మాత్రం పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నారు. అయితే ఈజ్ అ స్పిరిచువల్ గాడ్ సర్వెంట్. గాడ్ సర్వెంట్ చాలా మంది ఉంటారండి. హాఫ్ బేక్డ్, హాఫ్ ఫీల్డ్, హాఫ్ గుడ్, హాఫ్ బ్యాడ్. అలాంటి దైవజనుడు కాదు. పరిపూర్ణుడైన ఒక ఆత్మపూర్ణుడైన, మాదిరికరమైన, ఆదర్శమైన, నీతిపరుడైన గొప్ప దైవజనుడు అపోస్తలుడు యేసుక్రీస్తు గారు. అయితే ఒక గొప్ప క్వాలిటీ నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేక ఉండలేము. నాకు సమయం ఇచ్చినారు. దేవుడు మీకు ఏం ప్రేరేపిస్తున్నావు అని చెప్తున్నాను. అందుకే తీసుకున్నాను. ఒకరోజు నా ఫోన్ వచ్చేది యేసుక్రీస్తు. నాకేమో చాలా గొప్పగా అనిపించింది. గొప్ప దైవజనుడు నన్ను పిలుస్తున్నాడు కదా. ఏమన్నాడు తెలుసా? అమ్మగారు అని నన్ను సంబోధిస్తాడు. అసలు నేనెక్కడ, దైవజనుడు ఎక్కడ, వయసులో కానీ అనుభవంలో కానీ చాలా తారతమ్యం ఉంది. అయినా అమ్మగారు అంటే నేను ఆశ్చర్యపోయినా. చెప్పండి ఆశ్చర్య చెప్పండి అంటే, మీరు నా కొరకు ప్రార్థన చేయాలంటే నేను ఇతరపోయినాను. నేను మీ ఇంటికి వస్తున్నాను, మీరు నా కొరకు ప్రార్థన చేయాలంటే నేను ఐస్కెళ్ళి డమ్ఫౌండ్. ఇంత గొప్ప అపోస్తలుడు, ఇంత గొప్ప దైవజనుడు. అప్పుడు నాకు అర్థమైంది. ఇంటికి వచ్చాక మరి నేను ప్రార్థన చేయడం కాదు, మా స్టాఫ్ అందరినీ ప్రార్థన చేయించినాను. కొంతమంది దైవజనులు ఉంటే వారికి కూడా ప్రార్థన చేసినాను. ఆఖరికి నాకు కూడా చేసినాక నేను ఒక మాట చేశాను. అంటే వాట్ ఐ ఫెల్ట్ ఇన్ మై స్పిరిట్ ఈస్ ఎ గ్రేట్ మ్యాన్ హూ కెన్ మేక్ ద స్మాల్ పీపుల్ ఫీల్ గ్రేట్. గొప్ప వ్యక్తుల వ్యక్తిత్వం ఏంటంటే వాళ్ళు గొప్ప వాళ్ళని రాణించుకోరు, చిన్న వారిని గొప్పవారిగా చూసే వ్యక్తిత్వం. A truly great man makes the small man feel greater. That I could see in him. చాలా దీనత్వం, చాలా దీనత్వం. All God's servants, we have to learn from him. క్రీస్తు గురించి చాటిస్తాం, బోధిస్తాం, గట్టి పాడతాం, ఏవో చేస్తుంటాం క్రీస్తు పేరట. కానీ క్రీస్తు మనస్సు కలిగిన ఒక దైవజనుడిని నేను చూసిన నా జీవితంలో అది నా భాగ్యం. ఇట్స్ మై గ్రేట్ blessing to see a man according to God's own heart. దావీదు గురించి దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడే, హృదయానుసారుడైన మనుషుడు. నాకైతే ఈ యుగంలో, ఈ తరంలో కనబడిన వ్యక్తి అపోస్తలుడు లివింగ్స్టన్ గారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే చిత్తానుసారుడు, దేవుని చిత్తానుసారుడు, అలాగే దేవుని హృదయానుసారుడు. మరి ఎన్నెన్నో కార్యాలు చేసినారు. నేను అనుకున్నాను తప్పకుండా మీరు బయోగ్రఫీ
లేక ఆటోబయోగ్రఫీ ఇవన్నీ రెడీగా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అది వచ్చే తరానికి అది చాలా ప్రాముఖ్యమైనది. సేవకులు మార్గం తప్పిన చుక్కల్లా ఉన్నారు ఈ దినాల్లో చూస్తే. నేను నన్ను కోపగించిన పర్వాలేదు. వాట్ ఐ అబ్జర్వ్, ఐ డు వర్క్ ఫర్ ద లార్డ్ ఫర్ ద పాస్ట్ 33 years. మార్గం లేదు, రూట్ లేదు, దర్శనం లేదు, గురి లేదు, గమ్యం లేదు. మదికి వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అన్ని జనులు ఎదుట చాలా దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నారు. అలా కాదు. హియర్ ఇస్ అ గ్రేట్ స్టార్, ఎ బీకన్ ఆఫ్ లైట్ who has showed the perfect route to serve the Lord. అయితే he is highly dedicated to God's purpose driven life. Highly dedicated to God's purpose. Faced many challenges, ఎన్నో సవాళ్ళు, ఆరోగ్యపరంగా ఆటంకాలు, అడ్డులు, కుటుంబ పరంగా నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉండొచ్చు. కానీ వీటన్నిటిని కూడా లెక్క చేయలేదు. ఆయన గురి యొద్దకే పరిగెత్తినారు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ పరిగెత్తినాడు. దేవునికి స్తోత్రం. గురి తప్పలేదు. మరి పరిశుద్ధ గ్రంథంలో నేను ఇప్పుడు కారులో వస్తున్నప్పుడు మా స్థలం నుండి వస్తూ ఉన్నప్పుడు చాలా వాక్యాలు నా హృదయంలో తగ్గింది. నిండు వయస్సు అనేది చాలా గొప్ప దీవెన కదా. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు నిండుగా ఆయుస్సు కలిగి బ్రతికినారు? అపోస్టల్ లీవింగ్స్టన్ గారు 93 సంవత్సరాలు మరి దేవుడు ఇచ్చిన ఆయుస్సును దేవుని కొరకే సమర్పించుకొని దైవ కార్యాలకు ఆసక్తి కలిగి క్షణమైన విశ్రాంతి తీసుకోకుండా అలాగూ అవిరామమైన పరిచయం చేసినాడు కదా అని ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము నిండు వయసు గలవాడై మృతి నొందెను. ఆది కాండము 25:8 ఉంది. He lived his life to the full. ఒకసారి మరి రెవరెండ్ సుధాకర్ మొండితోపు గారు ప్రసంగిస్తుంటే నేను విన్నాను. వెంటనే దాన్ని నేను నా డైరీలో రాసుకున్నాను. అకాల మరణం అంటూ లేదు దేవుని దగ్గర అన్నారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ అన్టైమ్లీ డెత్. మన ఆయుస్సు, మన ప్రాణము, మన జీవించే దినములు ఆయన గ్రంథములో అది లిఖింపబడింది. దేవుడు పిలిచినప్పుడు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూసినప్పుడు ఇది అకాల మరణం కాదు. ఇది వయస్సు పరిపూర్ణత అనుభవించి నిండు వయసులో పండు స్థితిలో దేవుని పిలుపు మేరకు వారు పరలోక రాజ్యంలో వెళ్ళిపోయిన దైవ సన్నిధిలో. అయితే అబ్రహాము చూసినప్పుడు నిండు ఆయుస్తో ఆయన మృతి పొందినాడని. ఇస్సాకు గురించి నేను చూసినప్పుడు ఆదికాండం 35:9 ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడాడు. తర్వాత యోబు గురించి చూసినాను. యోబు 42:16 ఉంది. కాలము నిండిన వృద్ధుడై మృతి చెందాడు. కొత్తగా ఎంటుకలు తెల్లబడితేనే చాలా టెన్షన్ అందరు. కానీ ఎందుకు ఇంత టెన్షన్ అని నేను అడుగుతున్నాను. తలనే రూప వృద్ధులకు ఏంటి సౌందర్యం కదా. ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడాలని ఒక సాక్ష్యం కాదు. ఇన్ని సంవత్సరాలు నాకు ఏ అపాయం రాకుండా దేవుడు నన్ను కాపాడుతున్నాడని ఒక చెప్పగానే తెలియజేసే కార్యం అది. అంటే ఇలాంటివి నేర్చుకోవాలి. నిండు వయసులో మీరు మృతి చెందడం. తర్వాత నేను మొదటి దినవృత్తాంతం 29:28 కూడా పండు వయసులో నిండు ఆయుస్సుతో మంచి ఆరోగ్యంతో దేవుని యొద్దకు చేరినాడని దావీదు గురించి రాసింది. అయితే మరి మనము దైవజనుల గురించి బాధపడుతున్నాము. అఫ్కోర్స్ సెపరేషన్ ఇస్ వెరీ పెయిన్ఫుల్.
ఇంకొక కార్యం కూడా చెప్పి నేను ముగిస్తాను. ఈ ఎంకరేజ్ విమెన్ మినిస్ట్రీ. చాలామంది దైవ సేవకులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మారిపోతారు. ఒక అంతస్తుకు ఎదిగిన తర్వాత నిత్యంగా నెట్టేస్తారండి. నిత్యంతో పని ఉంటుంది. అలాగా నేను ఆయనకున్న సిద్ధాంతాలు, ఆయన ఉన్న దైవ భయం ఇంతంత కాదు. స్త్రీలని, పురుషులని, చిన్న బిడ్డలని, పెద్దవాళ్ళని, యవనస్తులని, వృద్ధులని భేదం లేదు. అయ్యగారు చిన్న పిల్లలు వచ్చిన వారిని చాలా అద్భుతంగా సంబోధిస్తారు. స్త్రీలు వస్తే వారిని గౌరవిస్తారు. వృద్ధులు వస్తే వారితో చక్కగా పలకరిస్తారు. అలాంటి గొప్ప దీనత్వం నేను చూశాను. యేసు ప్రభు అంటాడు మత్తయి సువార్త 11:28-29, దీనుడను సాత్వికుడను ఆ మనసుతో నేను చూశాను. అంటే చాలా చక్కగా స్త్రీలతో మాట్లాడడం, వారిని ఆప్యాయంగా ఆదరించడం, గౌరవించడం, అది నేను చూసి చాలా సంతోషించిన. దేవుడు పక్షపాతి కాడు. దైవజనులు దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు కూడా పక్షపాతంతో ఉండలేదు. ఎందుకంటే నాకు అనుభవం ఉంది. పాస్టర్ గారు అనుభవం నేను చెప్తున్నాను. హౌ హీ ట్రీటెడ్ మీ. అసలైన దైవజనులు ఎప్పుడైనా ఇతరులను వారికంటే గొప్పవారు, వారికంటే తెలిసిన వారు, వారికంటే అన్నిట్లో శ్రేష్ఠులని ఇస్తారు. అది దీనత్వం. అది అయ్యగారిలో నిండుగా చూసిన దేవుని స్తోత్రం. దైవజనుడు ఈరోజు ఆయన భౌతిక కార్యం మాత్రం మనం చూస్తున్నాం. ఆత్మ దేవుని వెళ్ళిపోయింది. కానీ ఇట్స్ అ గ్రేట్ టెస్టిమనీ, గొప్ప సాక్షి ఫర్ ది ఎంటైర్ క్రిస్టియన్ వరల్డ్. నేనైతే ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారు వేసి వెళ్ళిన సేవ, బాధ్యత గలవారు, దర్శనం గలవారు, నీతిమంతులు అని టేకప్ చేసి అతని ఉద్దేశాలన్నీ కూడా ప్రభు చిత్త ప్రకారం నెరవేర్చాలని నా ఆకాంక్ష, నా ప్రార్థన. అది తప్పకుండా నెరవేరుతుంది. చివరిగా ఒక్క వాక్యం జరిగి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతిగొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటే, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందు, వారి క్రియలు వారి వెంట పోదని ఆత్మ చెప్పుచున్నాడు. వారు the trail that they have left behind. కొన్ని జెట్ ప్లేన్స్, ఏరోప్లేన్స్ వెళ్తే they leave a trail on the sky. అలాగూ he has left behind a great trail for all to follow. కాబట్టి ఈరోజు ఇది ధన్యకరమైన రోజు. నేను ఉదయం లేచి ప్రార్థించినాను, ప్రభు మంచి వాతావరణం కావాలి. ఎందుకంటే ఇది ట్రాన్సిట్లో ఇక్కడ బాడీ హాల్ట్ అయింది, ఇంకా ప్రయాణం ఉంది, ఇంకా రేపంతా ఫ్యూనరల్ సర్వీసెస్ పై చోట్ల ఉంది, బరియల్ సర్వీస్ ఉంది. ప్లీజ్ గివ్ బ్యూటిఫుల్ వెదర్లో అని నా ప్రార్థన. కాబట్టి అనేకులు రావాలి, వినాలి దైవజనుల గురించి. అట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ డాక్టర్ సతీష్ కుమార్ గారు ఫర్ ప్రొవైడింగ్ దిస్ ప్లేస్. May God bless him and the entire ministry. And he also is not an ordinary servant of God. He is chosen by God, and I thank him from the bottom of my heart for showing this gesture. God bless him. మరి ఈ సమయంలో అయ్యగారి బంధువులకు, శ్రేయోభిలాషులకు, వారి కుటుంబ సభ్యులకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పక్షాన
మా కుటుంబం పక్షాన మా యొక్క దుఃఖం తెలియజేస్తున్నాం. తప్పకుండా జీటీసీఎం మినిస్ట్రీస్ కొరకు ఇంకా చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి నాకు తెలుసు. ఆ మినిస్ట్రీస్ అంతా కూడా అద్భుతంగా ప్రపంచమంతటా వ్యాపించి లివింగ్స్టన్ గారి దర్శనం సంపూర్ణ కావాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. ఐ కన్వే మై థ్యాంక్స్ టు రెవరెండ్ యేసుపాదం గారు, రాజకుమారి మాస్టర్ గారు, అలాగే పెద్దలు, బంధువులు, మిత్రులందరికీ దైవ సహితురాలుగా నా 2 వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.